ప్రపంచాన్ని వణికించిన లైంగిక అక్రమ రవాణా కేసు సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్ చాప్టర్ ముగిసిన ఆయనకు సహకరించిన వ్యవస్థల గుట్టు మాత్రం ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంది. ఈ క్రమంలో అమెరికాలోని రెండో అతిపెద్ద బ్యాంక్ ఆఫ్ అమెరికా ఊహించని చిక్కుల్లో పడింది. ఎప్స్టీన్ సాగించిన లైంగిక అక్రమాలకు, ఆర్థిక లావాదేవీలకు సహకరించారన్న ఆరోపణలపై ఒక బాధితురాలు వేసిన దావాను పరిష్కరించుకునేందుకు బ్యాంక్ ఏకంగా 687 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. బాధితుల రక్షణ కంటే సొంత లాభాలకే బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చిందని కోర్టు తీవ్రంగా పరిగణించడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఒక మహిళ వేసిన ఈ దావా వెనుక ఉన్న ఆరోపణలేంటి? బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఎప్స్టీన్ కు హెల్ప్ చేసిందా? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంచలనం రేపిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. లైంగిక నేరస్తుడైన ఎప్స్టీన్ కు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. దాదాపు 687 కోట్లకు ఈ కేసును పరిష్కరించుకోవడానికి బ్యాంక్ అంగీకరించడం కేవలం ఒక న్యాయపరమైన పరిణామం మాత్రమే కాదు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో బాధ్యత, నైతికతపై పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రభావశీల వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఎప్స్టీన్ తర్వాత ప్రపంచాన్ని షాక్ కు గురిచేసే లైంగిక అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడిగా మారాడు. అతని నెట్వర్క్, అతనితో సంబంధాలు కలిగిన ప్రముఖులు, అతని ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కలిపి ఈ కేసును సంచలనంగా మార్చాయి. అయితే ఈ నేరాలకు పాల్పడడానికి అతనికి సహకరించిన వారు ఎవరు, అతని నేరాలకు ఎవరు పరోక్షంగా మద్దతు ఇచ్చారు అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. ఈ సమయంలోనే ఎప్స్టీన్ బాధితుల తరపున ఒక మహిళ ముందుకొచ్చి అమెరికాలోని రెండో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికాపై దావా వేయడం ఈ కేసును కీలక మలుపు తిప్పింది. ఎప్స్టీన్ కు సంబంధించిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి సమాచారం ఉన్నప్పటికీ బ్యాంకు వాటిని పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. బాధితులను రక్షించడం కంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆమె తీవ్రంగా ఆరోపించింది. తమ కస్టమర్ చేసే లావాదేవీలపై సరైన పర్యవేక్షణ లేకపోతే దాని ప్రభావం ఎంత ప్రమాదకరమో ఈ కేసు స్పష్టం చేసింది. మనీ లాండరింగ్, అక్రమ రవాణా, ఉగ్రవాద నిధుల వంటి అంశాల్లో బ్యాంకుల పాత్ర కీలకం. ఇలాంటి సందర్భాల్లో డ్యూ డిలిజెన్స్ అనే ప్రక్రియను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. కానీ ఈ కేసులో అదే ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ ఆరోపణలన్నీ బ్యాంక్ ఆఫ్ అమెరికా మొదటి నుంచి ఖండిస్తూ వచ్చింది. తమ బ్యాంకు సాధారణంగా సేవలు అందించిన వ్యక్తులకు ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయన్న విషయం తమకు తెలియదని పేర్కొంది. ఇది ఉద్దేశపూర్వక సహకారం కాదని, కేవలం యాదృచ్ఛిక సంబంధమని బ్యాంకు వాదిస్తోంది. కానీ కోర్టు విచారణలో ఈ వాదన ఎంతవరకు నిలబడింది అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఇక ఈ కేసును విచారించిన జెడ్ రకఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకు ఉద్దేశపూర్వకంగానే ఎప్స్టీన్ కు సహకరించిందని ఆయన వ్యాఖ్యానించడం కేసులో కీలకంగా మారింది. ఇది కేవలం ఒక న్యాయపరమైన అభిప్రాయం మాత్రమే కాదు, బ్యాంకింగ్ రంగానికి ఒక హెచ్చరికగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దాని ప్రభావం భవిష్యత్తులో మరిన్ని కేసులపై పడే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు విచారణ మరింత ముందుకు వెళితే బ్యాంకుకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపించడంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా సెటిల్మెంట్ దిశగా వెళ్లాలని నిర్ణయించుకుంది. దాదాపు 687 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వడం ద్వారా ఈ కేసును ఇక్కడితో ముగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సెటిల్మెంట్ చేసుకున్నంత మాత్రాన తాము తప్పు చేసినట్టు కాదని బ్యాంకు తరపున న్యాయవాదులు స్పష్టం చేశారు. ఎప్స్టీన్ నేరాలకు తాము సహకరించలేదన్న తమ వాదనపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెలిపారు. కానీ దీర్ఘకాలిక న్యాయ పోరాటం కంటే సెటిల్మెంట్ ద్వారా సమస్యను ముగించడం మంచిదని భావించినట్లు తెలిపారు. ముగిసిపోతుందనుకుంటున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ప్రతిసారి సంచలనాలను బయటపెడుతోంది.
ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా వ్యవహారంతో ఎప్స్టీన్ కేసు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్యాంకులు భారీ జరిమానాలు చెల్లించాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఇదే బాటలో నిలబడడం బ్యాంకింగ్ రంగంలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఎప్స్టీన్ నేరాలు ఎంత తీవ్రమో వాటికి పరోక్షంగా సహకరించిన సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంస్థలు, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే బ్యాంకులు కేవలం లాభాల కోసం కాకుండా సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలని, అలా కాకుండా లాభాల కోసం నైతిక విలువలను పక్కన పెడితే పరిణామాలు అలానే ఉంటాయని ఈ కేసు నిరూపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కేసు ప్రభావం మరెన్ని సంస్థలపై పడుతుందో, ఎప్స్టీన్ వ్యవహారంలో ఇంకా ఎన్ని పేర్లు బయటకొస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.